జయ, నేను మీ అమ్మనమ్మా. నువ్వు నా కూతురువి, నువ్వు నా కూతురువి తల్లి, నా కూతురువే. అమ్మా, ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో నాది, నా చేతిలో ఉన్నది జయ. అయితే జయ తండ్రి భాస్కర్రావు గారు కదా? కాదు బాబు, మా వారి తమ్ముడు. బాధ్యత లేకుండా తిరుగుతున్న భాస్కర్రావుకి మా ఎస్టేట్ యాజమాన్యమంతా అప్పచెప్పారు. కానీ ఆ విశ్వాసఘాతకుడు ఒకరోజు నేను మా వారు పుష్కరాలకి బయలుదేరుతూ ఉంటే మాకు తెలియకుండా కారుకి బ్రేకులు తప్పించాడు. దాంతో మా కారు మా వశం తప్పి చెట్టుకు గుద్దుకుంది. ఆ ప్రమాదంలో ఆయన మరణించారు. ఆ దుఃఖంతో కుమిలిపోతూ ఉంటే మా లాయర్ గారు మా ఆయన వ్రాసిన వీలునామా తీసుకుని నా దగ్గరికి వచ్చారు. మీరు ఈ పరిస్థితుల్లో గుండె నిబ్బరం చేసుకుని ఎస్టేట్ వ్యవహారాలన్నీ స్వయంగా చూసుకోవాలమ్మా. నేను అదే చెబుతున్నాను లాయర్ గారు. గత నెలలో రామారావు గారు వీలునామా వ్రాయించారమ్మా. ఏమిటి? నాకు తెలియకుండా మా అన్నయ్య వీలునామా రాయించారా? రిజిస్ట్రేషన్ కూడా చేయించారండి. దాని కాపీ తీసుకొచ్చాను, చదివి వినిపించమంటారా? ముఖ్యమైన పాయింట్లు ఏమిటో టూకీగా వినిపించండి లాయర్ గారు. ఆస్తి వారసత్వ విషయమై వారు ముఖ్యంగా 3 పాయింట్లు వ్రాయించారమ్మా. అవి చదువుతాను. నా మరణానంతరం నా స్థిర చిరాస్తులన్నీ నా భార్య మహాలక్ష్మికి చెందవలసి ఉన్నవి. నా కుమార్తె జయ యుక్త వయస్కురాలైన పిదప నా ఆస్తి యావత్తు ఆమెకు సంక్రమించవలసి ఉన్నది. ఇక 2వ పాయింట్, ఒకవేళ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో నా కుమార్తె మరణించినట్లయితే నా భార్య ఆధీనమునందున్న ఆస్తి సర్వము ఆమె సజీవురాలై ఉన్నంతకాలం ఆమె ఆధీనమునందుండి ఆమె స్వర్గస్థురాలైన పిదప తిరుపతి దేవస్థానానికి చెందవలసి ఉన్నది. ఇక 3వ పాయింట్, ఏ కారణము చేతనైనను నా కుమార్తె జయ మేజర్ కాకముందే నా భార్య మరణించినను లేదా ఎటువంటి అనారోగ్యములకు గురి అయినను జయకు సంరక్షణా భారం వహించిన వారు ఆస్తి యావత్తుకు రక్షకులుగా వ్యవహరించి జయ మేజర్ అయిన పిదప ఆస్తి అంతయో ఆమెకు అప్పగించవలెను. కావాలంటే మీరు ఒకసారి చదివి చూడమ్మా. అక్కర్లేదు లాయర్ గారు, నాకు మిగిలిన ఆశలు ఆస్తి అంతా నా జయ. దీన్ని జాగ్రత్తగా పెంచగలిగితే అదే చాలు. ఏమైంది? ఎక్కడ కనిపించదే? మీకెవరికైనా కనిపిస్తుందా? ఈ దెయ్యాలు గియ్యాలు అనేవి ఒక విధమైన మానసిక ప్రమోదన. మీరేదో పీడకలు కనిపిస్తారు. తల కాదు, నిజంగానే దెయ్యం వచ్చింది. దెయ్యం వచ్చి నన్ను బాగా బెదిరించింది. అన్నయ్య పోయిన దుఃఖంలో మీ మనసు బాగా దెబ్బతింది. మరి ఇలాంటి సమయాల్లో దెయ్యాలు గియ్యాలు అంటూ భయాలు పెట్టుకుంటే మీకు మతి భ్రమణ కలిగే ప్రమాదం కూడా ఉంది. దయచేసి ప్రశాంతంగా పడుకోండి, హాయిగా పడుకోండి. మీ ఏం లేదు, పడుకోండి. పదండి, మనం వెళ్దాం, పదండి. భగవంతుడా. చూడండి వదినా, లింగం గారని మెంటల్ హాస్పిటల్లో చాలా పెద్ద డాక్టర్. ఆయన అవసరం ఇక్కడ ఎవరికి ఉంది? మిమ్మల్ని ఒకసారి పరీక్ష చేయిద్దామని. ఏ నాకు పిచ్చి పెట్టిందనా డాక్టర్కి చూపిస్తున్నా? అలా అనకండి వదినా, మీ ఆరోగ్యమే మాకు శ్రీరామరక్ష. వ్యాధి ముదరక ముందే కాస్త పరీక్ష చేయించి మంచి వైద్యం చేయిస్తే. చెప్తుంటే నీకు కాదు, వెళ్ళండి అవతలకి.
ఇది డాక్టర్ గారు వరస. పగలంతా ఇలా కోపంతో రుసరుసలాడుతుంటారు. దీపాలు పెట్టేసరికి దెయ్యాలు భూతాలు అంటూ అరుస్తుంటారు. వ్యాధి లక్షణాలు స్పష్టంగా కనబడుతున్నాయి. త్వరగా ట్రీట్మెంట్ ప్రారంభించడం మంచిది. ప్రారంభించండి. నాకేం వ్యాధి లేదు, పిచ్చి లేదు. ముందు బయటకు వెళ్ళండి. ఏమిటి మళ్ళీ దయ్యం కనిపించిందా? అదిగో ఆ టేబుల్ మీద పుర్రే. ఇది పుర్రె కాదు, పూల జాడి, ఫ్లవర్ వాస్. పోనీ నీ ఇష్టం. అదిగో పాప ఏడుస్తోంది, ముందుగా నూరుకోబెట్టు. అదేమిటో ఎదురుగా ఏడుస్తుంటే పాప ఎక్కడంటావేమిటి? కాదు కాదు, ఇది బొమ్మ, నా పాప కాదు. బొమ్మ? అందుకే డాక్టర్ని తీసుకొచ్చాను, నువ్వు వద్దు పొమ్మన్నావు. మందిస్తేనే గానీ నీ పిచ్చి నయం కాదు. నాకేం పిచ్చి లేదు. ముమ్మాటికి నీకు పిచ్చే. లేకపోతే దెయ్యాలు కనిపిస్తున్నాయంటావు, పూల జాడీలు పట్టుకుని పుర్రంటావు, పాపను పట్టుకుని బొమ్మంటావు. లేదు లేదు లేదు, ముమ్మాటికి నీకు పిచ్చే. లేని పిచ్చి నాకు అంటగట్టి బలవంతానా నన్నెందుకు పిచ్చిదాన్ని చేయాలని చూస్తున్నావు? చూడబోతే కావాలని నువ్వే నన్ను పిచ్చిదాన్ని చేసేటట్టున్నావు. సరే, సగం పాయింట్ ఎలాగో నీకు అర్థమైపోయింది గనక ఆ మిగతా పాయింట్ నేను చెప్తాను, విను. నువ్వు నిజంగా పిచ్చిదానివి కావాలొదినా, లేకపోతే ఈ ఆస్తి మీద నాకు అధికారం రాదు. దుర్మార్గుడా, ఎంత ద్రోహానికి తలపడ్డా. మా అన్నం తింటూ మా నీడలు ఉంటూ మాకే ఇంత ద్రోహం తలపెడతావా? అదేమిటి వదినా, మనం ఓ చెట్టు నరకాలి అంటే మనం కూడా చెట్టు నీడన నుంచుని నరకాలి. అన్నయ్య చచ్చిపోతే ఈ ఆస్తి అంతా నాకే వస్తుందనుకున్నాను, కానీ ఆ వీలునామా అలా తగులడింది. నాకు ఈ పద్ధతి తప్పలేదు. అంటే అంటే దేవుడు లాంటి మీ అన్నయ్యను చంపేది కూడా నువ్వేనన్నమాట. ఎంత ఆస్తి వస్తుందనుకుంటే దేవుళ్ళు అంటే అన్నయ్యనేమిటి? దేవుణ్ణే చంపేస్తాను. మంచితనానికి లిమిట్స్ ఉంటాయి కానీ దుర్మార్గానికి లిమిట్స్ ఏమిటిదినా? నాకు నా కుటుంబానికి ఇంత ద్రోహం తలపెట్టింది నిన్ను ఇప్పుడే చంపి ఆయన ఆత్మకు శాంతి కలిగిస్తాను. చంపేయి. ఇదిగో కత్తి. రావుడు, రంగడు, రండి రా, నన్ను చంపేస్తోంది. రండి రండి. అయ్యో డాక్టర్ గారు, సమయాన్ని మీరు వచ్చారా? మా వదిన గారికి పూర్తిగా పిచ్చెక్కిపోయింది. ఇప్పుడే కత్తితో నన్ను పొడవబోయింది. అదృష్టవశాత్తు చేతికి వచ్చింది. అరే పిచ్చి ముదిరిందన్నమాట. చూస్తారా పిచ్చిదాన్ని పట్టుకోక. నోర్మోయ్, ఈ నీచుడు మా ఆయన చంపి నన్ను పిచ్చిదాన్ని చేసి మా ఆస్తి కాజేయాలని చూస్తున్నాడు. వీడు చంపిది కాని పీడి ఎరగడం. సంశయం లేదు, కుమారుడికి పిచ్చే. ఆసుపత్రికి తీసుకుపోదాం. తీసుకెళ్ళండి రా హాస్పిటల్. మీరందరూ కలిసి ఆడుతున్న నాటకం అన్నమాట ఇది. మిమ్మల్ని అందరినీ కట్టుకోకుండా కింద నరకాలరా. మందిరంతా బేబీ జయా. ఆనాటి నుంచి నేను ఆ పిచ్చి ఆసుపత్రిలో క్షణం ఒక యుగంగా మగ్గిపోతున్నాను. నా భర్త చనిపోయిన దుఃఖం ఒకవైపు, ఇటు నా ఒక్కగానొక్క కూతురికి దూరమైన బాధ మరోవైపు. నా మనసుని క్షోభ పెడుతున్నా ఆ నరకంలో ఈ 18 ఏళ్ళు మొండిగా బ్రతికాను బాబు, మొండిగా బ్రతికాను. అమ్మా జయ, అమ్మా జయ, అమ్మా. మీరేం దిగులు పడకండి అమ్మా. మీ కుటుంబానికి ఇంత ద్రోహం చేసిన ఆ భాస్కరరావుకి తగిన పాఠం నేను చెప్తాను. అయితే అమ్మని అంతవరకు ఇక్కడే ఉంచేద్దామా? వద్దు జయ, మేము ఆడే నాటకం ఫలించాలన్నా, ఆ భాస్కరరావు కుటుంబాలు బయటపడాలన్నా మీ అమ్మగారు ఇంకా కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉండాలి. వద్దు బాబు, ఆ నరకంలో నేను ఒక క్షణం కూడా ఉండలేను. మిమ్మల్ని బాధ పెట్టడం మా ఉద్దేశం కాదమ్మా. రాజా మన మేలుకోరే చెప్తున్నాడమ్మా. అవునమ్మా, సీతాదేవిలాగా ఎన్ని సంవత్సరాలు కష్టాలు కోర్చుకున్నారు. ఇంకొన్ని రోజులు ఓపిక పడితే అంతా శుభంగా జరిగిపోతుంది. మీరు ఈ విషయంలో ధైర్యంగా ఉండొచ్చు బాబు.